మట్టి గణపతితో పూజ చేసుకుంటే దానికి మన ప్రకృతికి సహకరించిన వాళ్ళం అవుతాము, మన ఆచార ధర్మాలను కూడా మనం కాపాడిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఈ మట్టి గణపతికి చాలా విశిష్టత ఉండేది. ఆ గణపతిది తీసుకెళ్లి నిమజ్జనం చేసిన మన ఇంట్లో ఉన్న పెరటులు నిమజ్జనం చేసుకుంటే ఆ పెరటులో మట్టి వస్తుంది, బంక మట్టి వస్తుంది. దాని నుంచి ఈ ఎరువులాగా తయారై చెట్లకు కూడా బలం అనేది ఉంటుండే. ఇప్పుడు అది లేదు. నాది ఒకటే విజ్ఞప్తి, మనం చేస్తున్నది ప్రకృతికి సహకరించాలా, లేదంటే మనం వచ్చిన కోవిడ్ లాంటి ఉపద్రవాలు వస్తాయి, అటువంటివి రాకుండా ఉండాలి. మళ్ళా ప్రకృతి మనకు సహకరించాలా, దేవుడు ఆ సాక్షాత్తు శ్రీ గణపతి స్వామి మనకి ఆశీర్వదించాలంటే మనం మట్టి గణపతులను పూజించుకుందాం. గణపతి నవరాత్రోత్సవాలు గత 10-15 సంవత్సరాల నుంచి వింత పోకడను సంతరించుకుంటున్నాయి. ఎందుకంటే శాస్త్రోక్తం ఏం చెప్పబడ్డది, పిండితోని కానీ మట్టితోటి కానీ గణపతిని తయారు చేసి చెరువులలో, నదులలో, సముద్రాల్లో వదిలిపెట్టడం వల్ల ఆ పిండి కానీ లేదా మట్టి కానీ ఆ సముద్రంలో వెళ్ళడం వల్ల ఆయనకు చేసిన పూజా ఫలితము, ఆ నీళ్లు పంట పొలాలకు వెళ్ళినా, ఆ నీళ్లు మనం తాగినా, లేదా ఆ మట్టిని తీసుకొచ్చి మనం చెట్లకు వేసుకున్నా కానీ ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. ప్లస్ అది కంపోస్ట్ లాగా తయారవడం అనేది జరుగుతుంది. మట్టి గణపతిని వాడదాం అందరం. మట్టి గణపతి ఎంతో శ్రేష్టకరమైనది. కలర్ గణపతులను ఎవరు వాడద్దు దయచేసి. కాలుష్యాన్ని పెంచవద్దు. మట్టి గణపతి ఎంతో ముద్దు. కలర్ గణపతులు మనకు వస్తున్న సాంప్రదాయం, వినాయకుడిని మట్టి వినాయకులు గానీ లేటువంటి లోహాలతో తయారు చేసిన వినాయకులు గానీ ఈ వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా పూజించడం అలవాటు. శక్త్యానుసారంగా వినాయక ప్రతిమలు తయారు చేసి వాటిని నవరాత్రుల్లో పూజలు చేసుకొని నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇటువంటి పదార్థాలు వాడడం వల్ల వాతావరణం ఎంతో కలుషితమవుతుంది. దీన్ని నివారించడానికి మట్టి వినాయకుల్ని వాడినట్లయితే వాతావరణం కూడా మంచిగా ఉండి మనకు కూడా ఆరోగ్యాలు అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంది. మట్టి వినాయకులను తయారు చేసుకొని నిమజ్జనం చేసేటప్పుడు ఆ యొక్క మట్టిని ప్రసాద రూపంలో ప్రతి ఇంటికి సప్లై చేసి దాంట్లో ఒక మొక్క నాటినట్లయితే, ప్రత్యేకించి వినాయక చవితి సందర్భంగా మన జల వనరుల్ని కాపాడుకోవాలి, జల కాలుష్యాన్ని పర్యావరణాన్ని పరిరక్షించాలి, జల కాలుష్యాన్ని నివారించాలి అనేటువంటి సదాలోచనతో ₹1 మట్టి వినాయకుడు. ఆ ₹1 కూడా ఎందుకు పెట్టామంటే వినాయకుడిని ఫ్రీగా తీసుకోం కదా అని చెప్పని అంటారేమో అని చెప్పి ₹1 అని పెట్టాం అనమాట. ₹30, ₹40 విలువ చేసేటువంటి వినాయకుడిని ₹1 ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా పంచడానికి మా స్వచ్ఛంద సంస్థ సిద్ధంగా ఉంది. రసాయన రంగులని విడిచిపెట్టాలి, ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలని విడిచిపెట్టాలి, ప్రకృతి వైపు తిరిగి మరలాలి. అప్పుడే మనం ఆశించేటువంటి బంగారు తెలంగాణని మనం సాధించగలుగుతాము.